నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 7/7/2025 శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఆషాఢ మాసం, శుక్లపక్షం, సోమవారం. సూర్యోదయం ఉదయం 5:28, సూర్యాస్తమయం సాయంత్రం 6:36, తిథి ద్వాదశి రాత్రి 11:10 వరకు, నక్షత్రం అనురాధ రాత్రి తెల్లవారుజాము 1:12 వరకు, యోగాలు శుభ రాత్రి 10:03 వరకు, కరణము భవ ఉదయం 10:15 వరకు, అలాగే బాలవ రాత్రి 11:10 వరకు, రాహుకాలం ఉదయం 7:06 నుంచి 8:45 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:41 నుంచి 3:19 వరకు, యమగండం ఉదయం 10:24 నుంచి 12:02 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36 నుంచి 12:28 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:28 నుంచి 1:21 వరకు, అలాగే మధ్యాహ్నం 3:06 నుంచి 3:59 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:43 నుంచి 3:29 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వాళ్ళకి ఆకస్మిక నిర్ణయాల వల్ల కొంత అనుకోని చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే అనుకోని ప్రయాణాలకి, ముఖ్యమైన విషయాలు వాయిదా పడడానికి అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు ఎలాంటి ప్రణాళిక ఏర్పరచుకున్నా కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకొని, ఒకవేళ ఏదన్నా జాప్యమైనా లేకపోతే అది పోస్ట్పోన్ అయినా కూడా దాని గురించి ఎక్కువగా చింతించకుండా వీలైనంతవరకు ప్రణాళికను సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ వృషభ రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి, మైత్రి బంధాలు పెరుగుతాయి, వ్యక్తుల సహకారం బాగుంటుంది. అలాగే చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో వ్యక్తుల యొక్క సహకారంతో పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా మీ ఆలోచనలు అంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, అత్యంత ఆత్మీయుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారు. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ మిథున రాశి వాళ్ళకి దైనందిన కార్యక్రమాల్లో కొంత మార్పులు అనేవి ఏర్పడతాయి. అలాగే శత్రు రోగ రుణాలని జయించడానికి ఎక్కువ శాతం తాపత్రయపడతారు. ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి అధికంగా కేటాయించడం వల్ల కావచ్చు, ఎదురు చూస్తున్న ధనాన్ని అందుకునే విషయంలో కావచ్చు, అనవసరమైన చికాకులకు అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే మీకు రావాల్సిన ధనమైనా మీరు ఇతరులకు ఇచ్చే ధనం విషయంలోనైనా అపార్థాలకు అవకాశం లేకుండా జాగ్రత్త వహించాలి. కర్కాటక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి, కానీ హృదయాందోళన అధికంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఆత్మస్థైర్యం కొంత తగ్గుతూ పెడుతుంది. సంతాన వర్గంతో మాట పట్టింపు రాకుండా జాగ్రత్త వహించాలి. కొన్నిసార్లు మీ ఆలోచనలు మీకే ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా ఆలోచన విధానంలో కొంత మార్పు చేసుకుంటూ, వీలైనంతవరకు యోగా, మెడిటేషన్ అడ్డు చేస్తూ మానసిక ప్రశాంతత పెంచుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది. సింహరాశి. అమ్మాయిక సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ సింహరాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన ఆలోచనలు అనేవి అంటే గృహ సంబంధమైన విషయాలలో కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత ఇబ్బంది అనేది కనబడుతుంది. వారి కొరకు కొంత ఖర్చులు అనేవి అధికంగా పెట్టుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వ్యాపార సంబంధమైన విషయాలు కాకుండా వ్యవసాయము, గృహము, వాహన సంబంధమైన విషయాలు కొంత చికాకులు కలగజేసే అవకాశం ఉన్న రీత్యా వాటి విషయంలో ఖర్చులు కావచ్చు, వాటి విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, వాటి విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. కన్యా రాశి.
అమ్మ, ఇక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యారాశి వాళ్ళకి ఆత్మస్థైర్యం సామాన్యంగా ఉంటుంది, నిర్ణయ సామర్థ్యం కొంత నార్మల్గానే ఉంటుంది. అలాగే వ్యక్తులతో పరిచయాలు కావచ్చు, నూతన వ్యక్తుల వల్ల కావచ్చు, రావాల్సిన లాభాల విషయంలో కొంత వచ్చినప్పటికీ కూడా అది ఎక్కువ పెట్టుబడుల కొరకో లేకపోతే ఏదన్నా మీరు ప్రయాణాల కొరకు కానీ ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మీ యొక్క ఆత్మీయులైన సోదరుల కొరకు కూడా కొంత ఖర్చు పెట్టే అవకాశం అనేది, అలాగే దాంతోపాటుగా స్థిరాస్తుల కొరకు కూడా ఆలోచనలు అనేవి అధికం చేస్తారు. తులారాశి. ఇక తులారాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, మాటలు కావచ్చు, ముఖ్యంగా మీ యొక్క వృత్తి చేసే ప్రదేశాలలో వ్యక్తులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ మాటలు మాట్లాడేటప్పుడు అపార్థాలకు అవకాశం ఎక్కువ ఉన్న రీత్యా అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, కుటుంబ వ్యవహారాలు, వృత్తి సంబంధమైన విషయాలు, వీటి విషయాల్లో అలాంటి వాటికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే మంచి లాభాలు అనేవి గణించడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆత్మస్థైర్యం తక్కువగా ఉంటుంది. అంటే ఒక సంకల్పం ఏర్పరచుకున్నా ఇది నేను పూర్తిగా చేయగలనా లేదా అని మీ మీద మీకు విశ్వాసం అనేది కొంతవరకు తగ్గడం, అలాగే దాంతో పెద్దల యొక్క సహకారం కూడా ఆశించిన స్థాయిలో అందే విషయంలో కూడా కొంత అసంతృప్తి అనేది అధికంగా ఉండే అవకాశం లాంటిది. ఉన్నత విద్య విషయంలో కావచ్చు, ఏదైనా కొంచెం అలా ఇబ్బంది పడే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే వృత్తిపరమైన విషయాల్లో ముఖ్యంగా అంటే మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, వృత్తిలో ఏర్పడిన కొత్త వ్యక్తులతో కావచ్చు, మీకు మాటలతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ధనస్సు రాశి. ఇక తదుపరి రాసినటువంటి ధనుసు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే అనుకోని కనబడని శత్రుత్వాలు, ఆకస్మిక ఖర్చులు, వ్యక్తులతో మీరు స్థైర్యంగా ముందుకు వెళ్ళడానికి మీరు కొంతవరకు నైపుణ్యాలు పెంచుకుంటూ ప్రశాంతత పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా అధికంగా ఉంటాయి. అలాగే శత్రు రోగ రుణాలు జయించడానికి అధికంగా ఖర్చులు అవుతాయి. మకర రాశి. ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి, ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. అలాగే సంఘంలో వ్యక్తులతో విభేదాలు రాకుండా వ్యాపార సంబంధమైన విషయాలు కావచ్చు, ఏదైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆకస్మికంగా రావాల్సిన ధనాన్ని కూడా అందుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంటే ఏదన్నా మీరు పెట్టిన పెట్టుబడుల మీద కావచ్చు, వాటి విషయంలో కూడా ఆగిన ధనం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన చర్చలకి అవకాశం అనేది ఒకటి ఉండడం అనేది, అలాగే స్థిరాస్తుల గురించిన డిస్కషన్స్, దానికి సంబంధించిన విషయంలో తగిన విధంగా మీరు తీసుకునే నిర్ణయాలకి అనుకూలమైన రోజుగా కూడా మనం అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే ఒకటి మనకి కనబడుతుంది. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి రోజు ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. నూతన అవకాశాలు, నూతన ఇంటర్వ్యూలకు అవకాశాలు లాంటివి ఏర్పడతాయి. మీ క్రియేటివిటీ పెరుగుతుంది. అలాగే దాంతోపాటుగా మీకు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళడానికి చేసే కృషి కూడా చాలా అధికం చేస్తారు. అధిక శ్రమతో ఆశించిన ఫలితాలు వృత్తిపరంగా పొందడానికి ఎక్కువ శాతం అవకాశాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా మాటలు మొదలైన వాటి వల్ల కూడా మీరు ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు కానీ, వ్యక్తులతో కొత్త వ్యక్తులను కలిసినప్పుడు కానీ వీలైనంత వరకు జాగ్రత్తగా మాట్లాడి పనిని మీరు ఇది చేసుకొని ముందుకు రావాలి. ఎందుకంటే మాటల వల్ల కావచ్చు, ఆలోచనల వల్ల కావచ్చు, అపార్థాలు, ఉద్వేగాలకు అవకాశం ఉంటుంది. కనుక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా తగిన విధంగా ముందే ప్రాక్టీస్ చేసి ప్రణాళికాపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, కొత్త వ్యక్తుల్ని కలిసినప్పుడు కానీ, వ్యాపార సంబంధాలు మాట్లాడుకునేటప్పుడు కానీ అన్ని విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. అలాగే వ్యక్తిగత ఆలోచనలు, తండ్రి యొక్క ఆరోగ్యం
మీ వ్యక్తిగత శ్రద్ధ మొదలైన వాటి గురించి ఆలోచనలు చేసినా కొంత అసంతృప్తి అనేది అధికంగా ఉంది. ముఖ్యంగా పుణ్యబలం అనేది కొంతవరకు తగ్గుతుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు చేద్దాం అనుకున్నా కూడా పుణ్యబలం అనేది తగ్గుతూ రావడం వల్ల దాని మీద ఆసక్తి అనేది కూడా తగ్గుతుంది. కనుక ముందుగా పుణ్యబలం పెంచుకునే దిశగా మీరు ప్రయత్నం చేయాలి. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కూడా మనం ఇక్కడ తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ముఖ్యంగా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్తారు. అది ఒక విధానం. ఓకే, దాంతోపాటుగా అవకాశం, ఆసక్తి, సమయం అన్నీ అనుకూలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున శివుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, శివుడికి సంబంధించిన నామాలు, అలాగే ఆయన సంబంధించిన దేవాలయాలు ఇవన్నీ కూడా చాలా అలాగే దక్షిణామూర్తికి సంబంధించిన శ్లోకాలు ఇవన్నీ కూడా చాలా వరకు అభివృద్ధి పరంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే ఇది కూడా ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుంది. అలాగే దాంతోపాటుగా ఇప్పుడు దాకా చెప్పుకున్న రాశి ఫలాలన్నీ కూడా గోచారీత్యా చెప్పుకున్నావు కనుక వ్యక్తికి ఉద్దేశించి చెప్పినవి కావు కనుక ప్రతి వ్యక్తి తమకే వర్తిస్తాయని అనుకోకుండా ఇవి చూసుకునేప్పుడు తమ వ్యక్తిగత జాతకంతో కూడా కలిపి చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు వ్యక్తిగత జాతకంలో నడుస్తున్న దశలో అంతర్దశలకు సంబంధించిన వాటిల్లో ఏదైనా సమస్యలు ఉన్నా దాని తగిన వాటిని మీరు ఆల్రెడీ ఆ పరిహారాలు పాటిస్తూ ఉంటారు కనుక ఈ వ్యక్తిగతంగా చూసుకునే గోచార ఫలితాలకి చిన్న చిన్న పరిహారాల రూపంలో ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకాల రూపంలో కావచ్చు, లేకపోతే మీ ఇష్టదేవత ప్రార్థనతో కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యల్ని దాటడానికి అవకాశం అనేది ఉంటుంది. దేనికైనా భక్తి, శ్రద్ధ అనేవి ముఖ్యం. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా చిన్న చిన్న సమస్యలను అధిగమించడం అనేది మనకి అనుకూలంగా ఉంటుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.